27 నక్షత్రాల్లో 8వ నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రం యొక్క ఫలితాలని వాళ్ళ గుణగణాలని మనం తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రం ఇది ఈ పుష్యమి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మంచి శరీర పుష్టి కలిగి ఉంటారు, నిర్మల హృదయం కలిగి ఉంటారు, ఇతరుల గురించి బాగా ఆలోచించేవారుగా ఉంటారు, తర్వాత స్వార్థత్వం కలిగి కూడా ఉంటారు, అతి కోపం కలిగి ఉంటారు, స్థూలగ్రాహిణి. వీరు ఎక్కువగా కోపాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. వీరు అలాగే ఈ పుష్యమి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మంచి రూపగుణం కలిగి ఉంటారు, సౌందర్యం కలవారుగా, చూడడానికి అందంగా ఆకర్షణీయవంతంగా ఉంటారు, స్నేహితులకు బంధుమిత్రులకు ఎక్కువగా మేలు చేసేవారిగా ఉంటారు, మంచి సహృదయులుగా ఉంటారు, మంచి సహృదయులుగా ఉంటారు, మంచి ఉద్యోగస్తులుగా ఉంటారు, అందరి చేత కొనియాడబడేవారిగా, అందరి చేత మెప్పు పొందేవారిగా, సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నవారుగా ఉంటారు, వృత్తిలో మంచిగా ఉంటారు, ఆస్తులు ఎక్కువగా ఉంటాయి, ధాన్య సంపద ఎక్కువగా ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. వీరు సంఘంలో మంచి రాజకీయ నాయకులుగా కూడా ఉంటారు. అలాగే పుష్యమి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఫలితాలు ఎలా ఉంటాయంటే వీరు శత్రువులకు కూడా మేలు చేసేవారిగా ఉంటారు ఈ 3వ పాదం వారు. అలాగే మంచి జ్ఞానం కలిగి ఉంటారు, జ్ఞానవంతులుగా ఉంటారు, ప్రసన్నమైనటువంటి ముఖ వర్చస్సు కలవారిగా ఉంటారు, ప్రతి వారికి తన వంతుగా ఏదో ఒక సహాయాన్ని అందించేవారిగా ఉంటారు ఈ పుష్యమి నక్షత్రం వారు. అలాగే 4వ పాదంలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఫలితాల గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ పుష్యమి నక్షత్రం 4వ పాదం వారు తగువులు పడుతుంటారు, కక్షలని సాధించాలనేటువంటి తపన ఉంటుంది, కోట్లు సంపాదించాలంటే ఆశ ఉంటుంది, పరస్త్రీల యందు వ్యామోహం ఉంటుంది, అమితమైన వాంఛలు కలిగి గట్టి శరీర పుష్టిని కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ 1వ పాదం వారు టీబీ, క్యాన్సరు, గజ్జి, తామర మొదలైనటువంటి అజీర్ణ వ్యాధులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి 1వ పాదం వారికి. 2వ పాదం వారికి టీబీ, క్యాన్సరు, దగ్గు, సైనస్సు మొదలైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి సూచనలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ పాదం వారికి శ్వాసకోశకి సంబంధించినటువంటి వ్యాధులు, వాంతులు, విరోచనాలు, జీర్ణకోశ సంబంధించినటువంటి అల్సర్లు మొదటి ఎపెండిసైటిస్, థైరాయిడ్ వంటి అనారోగ్యాలు వచ్చేటువంటి సూచనలే కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ పుష్యమి నక్షత్రం వారు. అయితే 4వ పాదం వారికి జాండీసు, క్యాన్సరు, రక్త సంబంధమైనటువంటి వ్యాధులు, టీబీ, మూత్రకోశ వ్యాధులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అట్లనే గాయాలు, వ్రణాలు కూడా వస్తాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఏ జరిగినా కూడా డాక్టర్ని సంప్రదించి అనారోగ్యాల నుంచి బయటపడండి. అలాగే ఉద్యోగ అవకాశాలు అంటే ఈ పుష్యమి నక్షత్రంలో 1వ పాదం వాళ్ళకి 2వ పాదం ఎటువంటి ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళకి త్వరగా బాగా అభివృద్ధిలోకి వస్తారంటే 1వ పాదం వాళ్ళకి నావికాదళం, మీరు నావీ దళంలో ప్రయత్నం చేసుకుంటే తప్పక నావికాదళంలో ఉద్యోగం వస్తుంది. జైలు అధికారులుగా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. భూముల్లో సొరంగాలు త్రవే వృత్తిగా కలవారు, గనుల్లో పనిచేసేవారు, జలాంతరగాముల్లో పనిచేసేవారిగా, బార్లీ పంటలు పండించేవారిగా, కిరోసిన్, పెట్రోలు వర్తకం ద్వారా ఉపాధి కలిగేవాళ్ళుగా, పంపు సెట్లు, ట్యూబు, ట్యాంకులు అమ్మకం, పీడబ్ల్యూడి, ఇంజనీరింగ్, వంతెనలు కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళుగా ఈ ఉద్యోగాలలో మీరు అద్భుతంగా రాణిస్తారు 1వ పాదం వారు. 2వ పాదం వారు అంటే చేపలు పట్టేవాళ్ళు, జాలర్లు, చేపల వ్యాపారం చేసేవారిగా, తర్వాత కాలువలు తవ్వేవాళ్ళుగా, భారీ క్లినిక్లు పెట్టేవారిగా, పెట్రోలియం అమ్మకాలు, తోటలు, ఉద్యానవనాలు, ఇవి వ్యవసాయం చేసేవారు వంటి దానిలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే 3వ పాదం వారు మట్టి పని చేసేవారిగా, బావులు, చెరువులు, వాటర్ ట్యాంకులు, రాగి, లోహము, కిరోసిన్ వర్తకము, వాచ్మెన్గా, కర్మాగారాల్లో వర్కర్లుగా పనిచేయడం,
వీరిలో ఎక్కువగా అభివృద్ధి ఉంటుంది. 4వ పాదం వారైతే నూనె వర్తకం, వ్యవసాయం, ఉద్యోగాలు, దేవాదాయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలుగా గనులు తవ్వకంలోనూ, మంత్రి పదవులు సాధించడంలోనూ, ఆయుర్వేద క్లినిక్కులు పెట్టడంలోనూ కూడా ముందంజ వేస్తారు. అంటే వీటిల్లోనే వీరికి ఎక్కువగా పురోగతి ఉంటుంది. ఈ నక్షత్రానికి దశానాథుడు శనీశ్వరుడు. 19 సంవత్సరాలు ఇతను ఉండేది. అధిపతి వచ్చి బృహస్పతి దేవగణము. నక్షత్ర గోచార కర్కాటక రాశి. మిత్రగణం వచ్చి రావి. అదృష్టరత్నం నీలము. సంఖ్య 8. దుస్తులు నీలం కానీ మబ్బురం కానీ వేసుకుంటే అదృష్టము. ఈ శత్రుపక్షం జిల్లేడు నమ్మడి. అదృష్ట తేదీలు 1, 10, 19, 28, 3, 12, 21, 30, 13, 22, 8, 17, 26 తేదీలు ఎక్కువగా మీకు కలిసి వస్తాయి. ఈ తేదీలలో మీరు శుభకార్యాలు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే అదృష్టవారాలు ఆదివారం, బుధవారం, శనివారం ఈ తేదీలలో మీరు ప్రయత్నం చేసిన అదృష్టం కలిసి వస్తుంది. అదృష్ట సంవత్సరం 2008, 2017, 2026 ఈ సంవత్సరాలలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో ఒక మిరాకిల్ జరుగుతుంది. మీరు ఒక మెట్టు పైకి ఎక్కడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్నాక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే ఏ ఉద్యోగం చేస్తే మనకి పురోగతి ఉంటుంది, ఏ ఉద్యోగాలు మనకి అనుకూలంగా ఉంటాయి, ఇవన్నీ మీరు తెలుసుకొని నడుచుకోవడం వల్ల మీరు సమాజంలో ఒక కీర్తి ప్రతిష్టలో ఒక ఉన్నత స్థానాన్ని అధిగమించేటువంటి సూచనలే. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు.